జగన్ ఒక రకంగా మారారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్‌కి సంబంధించి వాళ్ళిద్దరి వ్యవహార శైలిలో ఉన్నటువంటి తేడా, ఇద్దరు పరస్పరం ఒక రకంగా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి శత్రువులు అన్నట్టు బిహేవియరే నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జగన్‌లో ఒక పెద్ద మార్పు ఏంటంటే, వాళ్ళ పవన్ కళ్యాణ్‌కి సంబంధించి వాళ్ళ చిన్న అబ్బాయికి ఇప్పుడు ప్రమాదం జరిగింది. వాళ్ళు సింగపూర్‌లో ఉంటున్నారు కుటుంబం. సింగపూర్‌లో చదువుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఆ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా స్వల్ప గాయాలైనయి. చిరంజీవి గారు ఆ విషయాన్ని చెప్పారు. స్వల్ప గాయాలు, కోలుకుంటున్నాడు, అబ్బాయికి ఇబ్బంది లేదని. పవన్ కళ్యాణ్ వెంటనే తన విశాఖ టూర్ ముగించుకుని విశాఖలో పర్యటన రద్దు చేసుకుని నేరుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడం, కోలుకోవాలని ఆశీర్వదించడం, అదే సందర్భంలో లోకేష్ పరామర్శించడం, ఇదంతా ఒక ఎత్తు. సహజంగా కూటమి సభ్యులు కాబట్టి, అలాగే శ్రీనివాస్ వర్మ వీళ్ళందరి మెసేజ్లు ఒక ఎత్తు. ఇటు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కుమారుడు ఇలా ప్రమాదం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను, తను త్వరగా కోలుకోవాలి అన్నటువంటిది. తద్వారా ఒక మంచి సంకేతం. పాలిటిక్స్ అనేది ఒకళ్ళకొకళ్ళు వ్యక్తిగత శత్రుత్వాలు లేనిది కావాలి.